ఈ వీడియోలో మనం ఒక విచిత్రమైన విలేజ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆ విలేజ్లో ఎవ్వరు బట్టలు వేసుకోరు. అలాగే రాబోయే 100 సంవత్సరాల్లో చైనా కంప్లీట్గా వాటర్లో మునగబోతుంది. అలా ఎందుకో తెలుసుకోబోతున్నాం. అలాగే ఈ ప్రపంచంలోనే మోస్ట్ సేఫెస్ట్ ఫోన్ గురించి తెలుసుకోబోతున్నాం. కేఏ పాల్ గురించి కూడా కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకోబోతున్నాం. మొత్తంగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. కేఏ పాల్ గారు మీడియా ముందుకు వచ్చినప్పుడు కాస్త విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు. నాకు ఆ దేశం ప్రెసిడెంట్ తెలుసు, ఈ దేశం ప్రెసిడెంట్ తెలుసు, నేను యుద్ధాల్ని ఆపాను అని చెప్తూ ఉంటాడు. అది చూసి ఆడియన్స్ అండ్ అతన్ని ఇంటర్వ్యూ చేసే మీడియా వాళ్ళు నవ్వుతూ ఉంటారు. కానీ గైస్, మీరు చెప్తే నమ్మరు, అతను చెప్పినవన్నీ అక్షరాల నిజాలు. కేఏ పాల్ గారు ప్రజెంట్ మనకు కమెడియన్ లాగా కనిపిస్తున్నారు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం అతను నిజంగానే ఒక లెజెండ్. నిజంగానే ఆ కాలంలో పాల్ గారి కోసం దేశాల ప్రెసిడెంట్లు వెయిట్ చేసేవారు. ఆయన ఆటోగ్రాఫ్ కోసం పెద్ద పెద్ద సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు క్యూ కట్టేవారు. ఇతను నిజంగానే తను స్థాపించిన గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ ద్వారా యుద్ధాల్ని ఆపగలిగారు. అందులో ప్రధానమైంది ఇరాక్ యుద్ధం. ఈవెన్ అమెరికాలోని పెద్ద పెద్ద మినిస్టర్లు, ప్రెసిడెంట్ కూడా కేఏ పాల్ని ఒక విఐపి లాగా చూసేవారు. మీరు చెప్తే నమ్మరు, ఒకసారి వైట్ హౌస్ దగ్గర మీటింగ్ పెడితే కేఏ పాల్ని చూడడానికి 11 లక్షల కంటే ఎక్కువ మంది వచ్చారు. ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మీటింగ్. అలాంటి కేఏ పాల్ని ప్రజెంట్ మన తెలుగు మీడియా ఒక కమెడియన్ని చేసింది. ఈ విషయాలన్నీ నేను ఊరికే చెప్పడం లేదు. వీటి గురించి ఎలాగో మన ఇండియన్ మీడియా రాయదు కాబట్టి నార్వేకి సంబంధించిన ఒక న్యూస్ ఆర్టికల్ని నేను కింద కమెంట్లో పిన్ చేశాను, వెళ్ళి చూడండి. అతను ఎంత గొప్పవాడో తెలుస్తుంది. ఇతను దాదాపు 10 సంవత్సరాల క్రితమే అమెరికాలోని ఒక టాప్ న్యూస్ ఛానల్ అయిన ఫాక్స్ న్యూస్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇలా అమెరికాలోని పెద్ద న్యూస్ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇవ్వడం ప్రజెంట్ మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద సెలబ్రిటీల వల్లే కాదు. కానీ అలాంటిది కేఏ పాల్ గారు 10-15 సంవత్సరాల క్రితమే చేశారు. మరి అలాంటి కేఏ పాల్కి ఇప్పుడు ఏమైంది? అతను ఇలా మారడానికి కారణం ఎవరు? అతనితో ఏమై ఉంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. బయట మనకు చాలా మంది చెబుతూ ఉంటారు, హస్తప్రయోగం చేయడం మంచిది కాదు, ఆరోగ్యం పాడవుతుంది, శరీరం కుసించుకుపోతుంది అని. కానీ అది నిజం కాదు. ఆడవాళ్ళైనా మగవారికైనా హస్తప్రయోగం చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అందులో మొదటిది, మీ బాడీలో బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. ఎమోషనల్ స్ట్రెస్, డిప్రెషన్ నుంచి బయటపడతారు. నెంబర్ 2, దీనివల్ల మీరు మోర్ కాన్ఫిడెంట్ అండ్ కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. చాలామందికి హస్తప్రయోగం చేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది. ఇన్సోమ్నియాని కంట్రోల్ చేయవచ్చు. ఈ మాస్టర్బేషన్ అనేది చాలా మందికి స్ట్రెస్ బస్టర్లా పనిచేస్తుంది, గ్రేట్ రిలీఫ్ని కలిగిస్తుంది. కానీ ఇదంతా కూడా మీరు లిమిట్లో చేస్తే, లిమిట్ దాటి చేశారే అనుకోండి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఉదాహరణకి, మీకు మీ పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, మీ లైఫ్ పైనే మీకు ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. ఈవెన్ మీరు మీ పార్ట్నర్తో కూడా కంఫర్టబుల్గా ఉండలేరు. కాబట్టి లిమిట్ దాటి చేయకండి. ఇక్కడ లిమిట్ అంటే రోజుకి 1, వరస్ట్ కేసులో 2 సార్లు చేయవచ్చు. అంతకు మించి చేయడం ఖచ్చితంగా మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. బ్రిటన్లో ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో ప్రజలెవ్వరూ కూడా బట్టలు వేసుకోరు. ఎస్, మీరు విన్నది కరెక్టే, ప్రజలెవ్వరూ బట్టలు వేసుకోరు. అదేంటి బ్రదర్, వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? నిరుపేదలా అనుకోకండి. వాళ్ళ దగ్గర అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. పైగా వాళ్ళు యూకేలో ఉంటారు కాబట్టి మోస్ట్ రిచెస్ కూడా. కానీ విలేజ్లో బట్టలు వేసుకోకుండా తిరగడం వాళ్ళ సాంప్రదాయం. అందుకే అక్కడ ఉండే ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవ్వరూ బట్టలు వేసుకోరు. బట్టలు వేసుకోకుండా ఎలా అంటే, వాళ్ళు అలాగే విలేజ్ మొత్తం తిరిగేస్తూ ఉంటారు, షాప్స్కి వెళ్తారు, షాపింగ్ చేస్తూ ఉంటారు, కానీ బట్టలు మాత్రం వేసుకోరు. ఇది మీ అందరికీ షాకింగ్గా ఉండొచ్చు, కాకపోతే ఇది 100% నిజం. ఇప్పుడు మీలో కొంతమందికి ఆ విలేజ్ ఎలా ఉంటుంది, వాళ్ళంతా ఎలా జీవిస్తూ ఉంటారు అని తెలుసుకోవడానికి ఎగ్జైటింగ్గా ఉండొచ్చు. అందుకే ఆ విలేజ్కి సంబంధించిన ఒక వీడియో లింక్ని మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేశాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. వెంటనే మన ఛానల్లో జాయిన్ అయ్యి చూసేయండి. మీలో ఎంతమంది ఈ విలేజ్ గురించి కొత్తగా తెలుసుకుంటున్నారు? అండ్ మీలో ఎంతమంది అవకాశం వస్తే అక్కడికి వెళ్లేందుకు రెడీగా ఉన్నారు? కట్నం తీసుకోవడం నిజంగానే మంచి విషయం కాదు. దానివల్ల ఒక కుటుంబం మొత్తం సఫర్ అవుతుంది. అయితే ఇదే విషయాన్ని రియలైజ్ అయ్యి ఒక బాగా చదువుకున్న అబ్బాయి మంచి ఉద్యోగంలో సెటిల్ అయి ఎటువంటి కట్నం లేకుండా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే కొన్ని రోజులు వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ ఆ తర్వాత ఆ అమ్మాయికి ఉన్న వేరే అఫైర్ కారణంగా వారిద్దరి మధ్య గొడవ జరిగి కొన్ని రోజుల క్రితం వాళ్ళు విడిపోయారు. అయితే ఆ విడాకుల సమయంలో ఈ మహిళ ఈ అబ్బాయి దగ్గర నుంచి సగం ఆస్తిని లీగల్గా లాక్కుంది. ఇప్పుడు ఇక్కడ మోసపోయింది ఎవరు? అమ్మాయా, అబ్బాయా? ఇప్పుడు ఈ అబ్బాయికి న్యాయం జరగాలంటే ఏం చేస్తే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి.
ఈ విషయాన్ని మీరు గమనించే ఉంటారు. బయట సమాజంలో ఎక్కడైనా రేప్ జరిగినప్పుడు మీడియా ఛానళ్ళు ఆ న్యూస్ని మనకు చూపేటప్పుడు అమ్మాయి ఫేస్ని కనిపించకుండా బ్లర్ చేస్తారు. అది చాలా మంచి విషయం. కానీ అబ్బాయి ఫేస్ని మాత్రం ఓపెన్గా చూపిస్తారు. అలా ఎందుకు? ఆ అబ్బాయి నేరం చేసినట్టుగా ఇంకా ప్రూవే కాలేదు. అయినా కూడా మీడియా ఛానళ్ళు అతన్ని చూపించుకుంటూ ఇతనే రేపిస్ట్ అని చెప్పి అతన్ని ఒక క్రిమినల్గా చూపించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం మన దేశంలో నమోదయ్యే మొత్తం రేప్ కేసుల్లో 74% కేసులు ఫేక్ ఉంటాయి. అంటే చాలా మంది అమాయక అబ్బాయిల్ని ఈ కేసులో ఇరికిస్తారు. మరి అలాంటప్పుడు ఒక అబ్బాయిని కోర్టు దోషి అని తేల్చక ముందే ఈ మీడియా ఛానళ్ళు అతని ఫోటోని వీడియోని దేశమంతా ప్రచారం చేసి అతనిపై రేపిస్ట్ అని ముద్ర వేయడం ఎంతవరకు కరెక్ట్? తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించడం చాలా అవసరం. కానీ తప్పు చేయని అమాయకులు కూడా ఇలా మీడియా బారిన పడి తమ జీవితాల్ని కోల్పోతున్నారు. తమ టీఆర్పీ కోసం అమాయకుల జీవితాలతో ఆడుకునే ఇలాంటి మీడియా ఛానల్స్ను ఏం చేయాలి? ఎలా శిక్షిస్తే బాగుంటుంది? ప్రజెంట్గా ఉన్న మీడియా ఛానల్స్లో ఇలాంటి పనులు ఏ ఛానల్ ఎక్కువగా చేస్తుందో వాళ్ళ పేర్లను కింద కమెంట్లు చెప్పండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఐఫోన్స్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఇష్టంగా కొంటారు. వాటి కాస్ట్ ఎక్కువైనప్పటికీ ప్రజలు ఎగబడి కొంటారు. దానికి ప్రధానమైన కారణం ఐఫోన్లో ఉన్న సెక్యూరిటీ ఫీచర్స్ ఏ ఫోన్లో కూడా లేవు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ అరవింద్ కేజ్రీవాల్. ఈ కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేసినప్పుడు అతని దగ్గర మొత్తం 4 ఐఫోన్లు దొరికాయి. అందులో ఒక మెయిన్ ఐఫోన్లో కేజ్రీవాల్ చేసిన అవినీతి కార్యక్రమాలకు సంబంధించిన ఎవిడెన్స్ ఉన్నాయి. అయితే ఈడీ అరవింద్ కేజ్రీవాల్ని ఈ మొబైల్ లాక్ ఓపెన్ చేయమని అడిగితే మనోడు నేను పాస్వర్డ్ మర్చిపోయాను అని చెప్తున్నాడు. ఎంత అడిగినా తను పాస్వర్డ్ చెప్పకపోయేసరికి ఈడీ యాపిల్ కంపెనీని కాంటాక్ట్ అయింది. అప్పుడు యాపిల్ కంపెనీ ఏమని సమాధానం ఇచ్చిందో తెలుసా? మా కస్టమర్ల ప్రైవసీ మాకు అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్, కాబట్టి మేము ఈ ఫోన్ని అన్లాక్ చేయలేము అని కరాఖండిగా చెప్పేసింది. ఒక దేశ ప్రభుత్వం వెళ్ళి అడిగినప్పటికీ యాపిల్ కంపెనీ ఫోన్ని ఓపెన్ చేయలేదు. అందుకే ఈ ఐఫోన్ని ప్రపంచంలోనే మోస్ట్ సెక్యూర్ ఫోన్ అంటారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, చైనా ఈ కాలంలో టెక్నాలజీ పరంగా ఎంతో ముందుకు దూసుకెళ్తుంది. కానీ రాబోయే 100-200 సంవత్సరాల్లో సగం చైనా కంప్లీట్గా సముద్రంలో మునిగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే రీసెంట్గా శాటిలైట్లు అబ్జర్వ్ చేసిన డాటా ప్రకారం ప్రతి సంవత్సరం చైనా దాదాపు 1 సెంటీమీటర్ భూమిలోకి కుంగిపోతుంది. ఇలా జరగడానికి ప్రధానమైన కారణం చైనాలోని ప్రజలు భూమి నుంచి గ్రౌండ్ వాటర్ని కంప్లీట్గా బయటకు లాగేస్తున్నారు. ఎప్పుడైతే భూమిలో ఉన్న వాటర్ మొత్తాన్ని బయటకు తీసేస్తామో ఆ భూమి మెల్లగా కుంగిపోతుంది. అలాగే చైనాలో ప్రజెంట్గా దాదాపు 600 మిలియన్ల పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. అండ్ రోజు రోజుకి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భూమిపైన బరువును పెంచుతున్నాయి. దాంతో కూడా ఈ చైనా కింద ఉన్న భూమి కుంగిపోతుంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే రాబోయే 100 సంవత్సరాల్లో సగం చైనా సముద్రంలో ఉండబోతుంది. అయితే ఇలా కేవలం చైనాలో మాత్రమే కాదు, ఇటలీ, యూకే, యుఎస్, నెదర్లాండ్కి చెందిన కొన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతుంది. కానీ చైనాలో ఈ ప్రాసెస్ చాలా వేగంగా జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు ఎంతగా ఉపయోగపడుతుందో తెలియదు, కానీ దానివల్ల చెడు జరగడం మాత్రం ఆల్రెడీ మొదలైంది. దేశంలో ఎలక్షన్ జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసింది. అయితే డీప్ ఫేక్ని ఉపయోగించి కొన్ని పార్టీల వాళ్ళు ఫేమస్ సెలబ్రిటీ వీడియోస్ని యూజ్ చేసుకుంటున్నారు. రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ రణ్వీర్ సింగ్ అండ్ అమీర్ ఖాన్ వీడియోస్లను డీప్ ఫేక్ చేసి వాళ్ళ వాయిస్లను మార్ఫ్ చేసి మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు, కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా వీడియో క్రియేట్ చేశారు. ఈ విషయం తెలిసి ఆ యాక్టర్లు చాలా సీరియస్ అయ్యారు. రణ్వీర్ సింగ్ అయితే సైబర్ పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ కూడా చేశారు. నేను ఇక్కడ మీ అందరికీ చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, రేపు సడన్గా ఏదైనా ఒక పెద్ద సెలబ్రిటీ లేదా పెద్ద పొలిటికల్ లీడర్ వీడియో మీ దగ్గరికి వస్తే వెంటనే నమ్మేయకండి. దాని గురించి నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రజెంట్ మనం ఉంటుంది ఏఐ వరల్డ్. ఈ కాలంలో ఎలాంటి వీడియోనైనా క్రియేట్ చేయవచ్చు. రీసెంట్గా నేను ట్విట్టర్లో ఒక పోస్ట్ చూశాను. అందులో చాలామంది పవర్లో ఉన్న గవర్నమెంట్ని అంటే బీజేపీని క్వశ్చన్ చేస్తున్నారు. అది చాలా మంచి విషయం. పవర్లో ఉన్న ఏ గవర్నమెంట్ అయినా సరిగా పనిచేయకపోతే నిలదీయాలి. కానీ అప్పుడే ఒక వ్యక్తి నరేంద్ర మోడీ ఎలక్షన్లో గెలిస్తే ప్రతి ఒక్కరి అకౌంట్లోకి 15 లక్షలు వేస్తా అన్నాడు. నా 15 లక్షలు ఏవి అని అడిగాడు. అతని మాటలు విని నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే బుద్ధున్న ఏ వ్యక్తి కూడా, ఏ పొలిటీషియన్ కూడా 15 లక్షలు మీ అకౌంట్లో వేస్తాను అని చెప్పడు. అది పాసిబుల్ కూడా కాదు. అంత డబ్బు మన దేశంలో లేదు. మరి అలాంటప్పుడు మోడీ గారు నిజంగానే ఆ మాట చెప్పారా? ఇప్పుడు తెలుసుకుందాం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ పార్టీకి చెందినవన్నీ కాదు, నిజాలు మీకు తెలియజేయడమే నా ప్రధానమైన ఉద్దేశం. మోడీ గారు బీజేపీ గెలిస్తే ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్లోకి 15 లక్షలు వేస్తాను అని ఎప్పుడూ చెప్పలేదు. ప్రతిపక్షాలు కావాలని దీన్ని క్రియేట్ చేశాయి. ఎలాగో తెలుసా? 2013 నవంబర్ 7వ తేదీన మోడీ గారు ఛత్తీస్గఢ్లో ఒక స్పీచ్ని ఇచ్చారు. అందులో అతను ఏం చెప్పాడంటే, విదేశాల్లో ఉన్న నల్లధనం మొత్తం తీసుకొస్తే ఫ్రీగా దేశంలో ఉన్న ప్రతి బీదవాడి అకౌంట్లో 15 లక్షలు వేయవచ్చు అని చెప్పాడు. అంటే బయట అంత బ్లాక్ మనీ ఉంది అని చెప్పాడు. ఒకసారి ఆ క్లిప్ ని మీరే చూడండి. ये जो चोर लुटेरों के पैसे विदेशी बैंकों में जमा है ना, उतने भी हम रुपये ले आए ना, तो भी हिंदुस्तान के एक गरीब आदमी को मुफ्त में 15-20 लाख रुपए यूं ही मिल जाएगा. इतने रुपये. ఒకవేళ మోడీ గారు ప్రతి ఒక్కరికి 15 లక్షల రూపాయలు ఇస్తాను, నాకు ఓటేయండి అని చెప్పి ఉంటే ఎలక్షన్ కమిషన్ అతన్ని అప్పుడే పట్టుకుని జైల్లో వేసేది. అతను ప్రైమ్ మినిస్టర్ కూడా అయ్యేవాడు కాదు. ఈ విషయం తెలియక ప్రతి ఒక్కరూ ఇదే పాయింట్ని పట్టుకుని దాన్ని సాగదీసుకుంటూ డిబేట్లు చేస్తున్నారు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసేలాగా వీడియోను అందరితో షేర్ చేసుకోండి. ఇలాంటి ఇంకేమైనా విషయాల్లో మీకు క్లారిటీ కావాలంటే కింద కామెంట్లో అడగండి, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మహిళలకు చీర కట్టుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుంది. ఎస్, మీరు విన్నది కరెక్టే. చీర కట్టుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుంది. ఈ విషయం చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. రీసెంట్గా కొంతమంది శాస్త్రవేత్తలు చేసిన రీసెర్చ్లో తెలిసిందేమిటంటే, ఇండియాలో మహిళల్లో వస్తున్న క్యాన్సర్లో 1% క్యాన్సర్ చీర కట్టుకోవడం వల్ల వస్తుంది. అది ఎలా అంటే, చీరను కట్టుకునేటప్పుడు లోపల లెహంగా వేసుకుంటారు. ఆ లెహంగాను నడుము దగ్గర చాలా గట్టిగా కడతారు. అలా గట్టిగా కట్టడం ద్వారా అక్కడ చర్మం నల్లగా మారి కాస్త పీలింగ్ అవుతుంది, అంటే తోలు ఊడిపోతుంది. ఇదే ప్రాసెస్ని రిపీటెడ్గా చేయడం వల్ల ఆ చర్మ భాగంలో ధూళి, మలినాలు చేరి అక్కడ స్కిన్ క్యాన్సర్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ శారీ క్యాన్సర్ అనేది ఎక్కువగా ఎప్పుడు శారీ కట్టుకునే మహిళల్లో వస్తుంది. అంటే సంవత్సరంలో 365 రోజులు, ఎవ్రీ వీక్, ఎవ్రీ డే శారీ కట్టుకుని ఉండే మహిళల్లో ఎక్కువగా వస్తుంది. కాబట్టి మహిళలు, మీరు మీ లెహంగాను నడుము దగ్గర గట్టిగా కట్టుకుంటుండే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీ నడుము దగ్గర మీ చర్మం నల్లగా మారినా, అక్కడ మీ తోలు ఊడినా కూడా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సలహాల్ని తీసుకోండి. సో గైస్, విన్నారు కదా, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.